కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి కోసం చాలామంది ఎదురు చూస్తారు. ఇంకా ఆయన పెళ్లి అయితే చేసుకోవట్లేదు. దాదాపు 50+ వచ్చినాయి. మరి పెళ్లి గురించి ఎప్పుడొచ్చినా ఆయన అయితే మాట దాటేసుకుంటూ వస్తున్నాడు. ఆయన పెళ్లి చేసుకోవాలని చాలామంది ఆ కాంగ్రెస్ వాళ్ళతో పాటు వాళ్ళ తల్లి చాలామంది ఎదురు చూస్తున్నారు. నిజంగా ఆయన పెళ్లి చేసుకోవాలి, ఓ ఇంటివాడు కావాలని. మరి ఆయన ఒక ఇంటివాడు ఎప్పుడైతాడో తెలియదు కానీ ఆయన అల్లుడు అయితే ఇంటివాడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆయన అల్లుడు ప్రియాంక వాళ్ళ అక్క కొడుకు ప్రియాంక గాంధీ కుమారుడిది నిశ్చితార్థమైందట. మరి రెహాన్ వాద్రాకు మరి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అవీమా బేగ్ తోటి నిశ్చితార్థమైందట. గాంధీ కుటుంబ సన్నిహిత వర్గాలు చెప్పినాయంట. వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి రిలేషన్లో ఉన్నారంట. 7 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరు కూడా స్నేహితులంట. మరి ఇద్దరు కుటుంబాల అంగీకారంతో మరి ప్రియాంక గాంధీ కుమారుడు రెహాన్ వాద్రాకు అవీవా బేగ్ అంట. ఆమె ఏజ్ 23, ఆయన 25. మరి చిన్న వయసులోనే వీళ్ళిద్దరు కూడా పెళ్ళి అయితే చేసుకోబోతున్నారట. మరి ఈ అబీబా బేగ్ ఎవరు అనేది చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ఈమె తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్తనంట. తల్లి నందితా బేగ్ ఇంటీరియర్ డిజైనర్ అట. ఈయన తండ్రి అంటే ఈమె తండ్రి ముస్లిం అట, నందిత హిందూ అట. నందిత ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా చాలా కాలంగా స్నేహితులు కావడంతో ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఇద్దరికీ నిశ్చితార్థం అయితే అయ్యిందట. ముస్లిం తండ్రికి హిందూ తల్లికి జన్మించినటువంటి వ్యక్తి అవీవా బేగు. మరి ఈమెకు ఇప్పుడు రెహాన్ వాద్రాకు మధ్య పెళ్ళి అయితే కాబోతుందట. మరి గాంధీ కుటుంబం అంటేనే సర్వమత సమ్మేళనం అన్నట్టు. అందరూ ఉంటారు అక్కడ. మామూలుగా చూస్తే హిందువులు, ముస్లింలు, పార్సీలు రకరకాలుగా మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా మిక్స్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళే. ఇక అది ఓవరాల్గా చూస్తే మరి ఇద్దరి పెళ్ళి అయితే త్వరలోనే కాబోతుందట. దీనికి సంబంధించి నిశ్చితార్థం అయితే అవుతుందట. మరి అల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడు బాగానే ఉంది కానీ మరి మామ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో చూడాలి. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ పెళ్లి కోసం. సోనియా గాంధీతో పాటు చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఎదురు చూపులకు ఇప్పటికైనా ఆయన ముగింపు పలుకుతాడా, మరి లేకుంటే ఆయన బ్యాచిలర్గానే ఉంటాడా, మరి జీవితం అంతా మరి అయితే చూడాలి.